మనము 8వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు మనము 12వ వచనం నుండి 59వ వచనం వరకు మనము వచనం వెంబడి వచనాన్ని మనము ఏమున్నదో అందులో ఒకసారి చూసి తర్వాత 12వ వచనం నుండి 20వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. ఓకే, సో మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మనం గమనిస్తే యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అయితే ఈ వచనాన్ని మనము ఈ అధ్యాయాన్ని ముందు వచనంతో ప్రారంభించాలి. సో 7వ అధ్యాయము 53వ వచనం, 7వ అధ్యాయము 53వ వచనం, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. సో ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు వారికి తనకంటూ ఒక సొంత ఇల్లు లేదు. నక్కలకి బోరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన అప్పుడప్పుడు బేతనీలో మరియా లాజర్ ఇంట్లో, మార్తా ఇంట్లో బస చేసేవాడు. కానీ ఆయన ఎక్కువగా అరణ్యంలోనూ మరి ఆయన ఏకాంతంగా తండ్రితో గడిపేవాడు రాత్రులు. సో మనం గమనిస్తే 53వ వచనంలో ఎవరింటికి వారు వెళ్ళిపోయారు, ఎవరి ఇల్లులు వారికి ఉన్నాయి కనుక ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఒలీవల కొండకు వెళ్ళారు. అయితే ఆ రాత్రంతా అక్కడ గడిపిన తర్వాత తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, సో రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపి కొంత విశ్రాంతి తీసుకుని మరలా తెల్లవారుచుండగానే, కొన్నిసార్లు మనం ఆల్ నైట్ ప్రేయర్ చేసిన తర్వాత ఉదయాన్నే లేవలేం, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళలేం. కానీ మనం గమనిస్తే యేసు ప్రభు వారు తెల్లవారుగానే యేసు మరలా దేవాలయానికి రావడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. సో దేవాలయం దగ్గర యేసు ప్రభు రావడం, అక్కడ ఉన్నవారు కొంతమంది గమనించి ఆ ప్రజలు వాక్యాన్ని వినడానికి ఉదయకాలాన్నే వారు అక్కడికి రావడము జరిగింది. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఓ మాటలో చెప్పాలంటే యేసుప్రభు బోధని వారు డిస్టర్బ్ చేశారు. యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అయ్యే వరకు మౌనంగా ఉండాలి, ఒక మూల కూర్చోవాలి. కానీ వారు యేసుప్రభు వారు బోధిస్తున్నాడు, కానీ ఆ బోధకి వారు ఆటంకంగా ఉండి వారు మధ్యలోనే డిస్టర్బ్ చేస్తూ, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళతో చంపాలని వారు చెప్పుచున్నారు కనుక మరి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి కనుక నువ్వేం చెప్తావు, చంపాలా వద్దా? 6వ వచనంలో ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ఉదాహరణకి మనం గమనిస్తే 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో 3 విషయాలు మనం రాసుకోవాలి. 8వ అధ్యాయం 1 నుంచి 11లో యేసులో ఉన్న తగ్గింపు, హ్యూమిలిటీ. రెండోది యేసులో ఉన్న జ్ఞానం. మూడోది యేసులో ఉన్న క్షమాపణ. ఈ వచనాలు మనకి బోధిస్తున్నాయి. సాధారణంగా మనం ఈ వచనాలు చదవగానే 11 వచనాలు మనం ఎవరి మీదకి మన మనసు వెళ్ళిపోద్ది అంటే ఆ వ్యభిచారం చేయబడిన స్త్రీ వైపుకి వెళ్ళిపోద్ది. అంటే మన వర్తమానాలు కూడా ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ మీదే మనం బోధిస్తుంటాం. కానీ 11 వచనాల్లో ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ కన్నా, అక్కడున్న శాస్త్రులు పరిసయ్యుల కన్నా అక్కడ మనము ఫోకస్ చేయవలసింది ఎవరినంటే యేసు ప్రభుని. యేసు ప్రభులో ఉన్న హ్యూమిలిటీ మనకు కనపడుతుంది. ఎక్కడ? మొదటి వచనంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కనుక ఆయనకంటూ ఒక సొంత ఇల్లు లేదు కనుక. ఆయన దేవాది దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా, ఆయన ఒక నరుడిగా, ఒక దీనుడిగా, చెప్పండి, బైబిల్ సెలవిస్తుంది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో
సమానుడై ఉండి కూడా చెప్పండి, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరి, అంటే తాను రిక్తునిగా చేసుకున్నాడు మన కోసం. సో ఆయనలో తగ్గింపు మనకు కనపడుతుంది. రెండవది, ఇక్కడ మనం చదువుతున్నాం ఆయనలో ఉన్న జ్ఞానం. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన మీద నేరం మోపాలని. ఎవరి మీద నేరం మోపాలని? ప్రభువు మీదే. ప్రభువు మీదనే నింద మోపాలని, ప్రభువు మీదే నేరం మోపాలని. అంటే ప్రభువుని ఎలాగా ఇరికించాలి? ఎందుకంటే ఒకవేళ కానీ యేసు ప్రభు వారు ఈ వ్యభిచారం చేయించుండగా పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టమని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు వారు? చెప్పండి, ఏమంటారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షకుడు కదా, నువ్వు ఆమెను ఏం చేయాలి? రక్షించాలి. నువ్వు చంపమంటావేంటి అంటారు. లేదు లేదు, ఆమెను రాళ్ళతో కొట్టి చంపండి మోషే ధర్మశాస్త్ర ప్రకారము అని అన్నాడు అనుకోండి ప్రభు, అప్పుడు ఏమంటారు? చంపొద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్పండి? నువ్వు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ధిక్కరిస్తున్నావు. మీకు అర్థమైందా? చంపమన్నా ప్రాబ్లమే, చంపొద్దన్నా ప్రాబ్లమే. ఒకవేళ నువ్వెవరు చంపమనడానికి, నువ్వెవరు అని అంటారు కూడా. సో ఏ రకంగానైనా ఇరికించాలని చూశారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే వారు చేసింది హాఫ్ రైట్ హాఫ్ రాంగ్. అదేంటి? వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, మరి పురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఆ జనాల మధ్యలో ఏమో ఎక్కడో ఉన్నట్టున్నాడు. కనుక వారు హాఫ్ రైట్ చేశారు, హాఫ్ రాంగ్ చేశారు. నిజంగా వ్యభిచారంలో పట్టబడిందో లేదో కూడా మనకు తెలియదు. ఎవరినో ఒక డ్రామా యాక్టర్ని తీసుకొచ్చి ప్రభువుని ఎలాగా ఇరికించాలో అని కూడా వారు చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. అయితే మనం గమనిస్తే రెండోది, యేసు ప్రభులో ఉన్న క్యారెక్టర్ ఏం చెప్పండి? ఆయనలో ఉన్న జ్ఞానం. అయితే యేసు వంగి నేల మీద రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయన్ని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. సో ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏమి మాట్లాడలేదు అక్కడ. ప్రభు ఒకటే చేశాడు. వారు అలాగా ఆయన అడిగినప్పుడు ఆయన వంగి నేల మీద రేలుతో రాయడం మొదలుపెట్టి, ఏం రాయిస్తున్నాడో మనకు తెలియదు. ఏం పదాజ్ఞలు రాస్తున్నాడో, లేదా వారు ఒక్కొక్క పాపం చిట్టా రాస్తున్నాడో మనకు తెలియదు. బట్ ఆయన ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టాడో వారు ఆయన్ని పట్టు వదలక ఆయన్ని ఇంకా అడుగుతున్నారు. ఏమని చెప్పండి? ఆయన్ని ఏమిటి ప్రభు, నువ్వేమి ఇస్తా సమాధానం అన్నా కానీ ప్రభు అన్నాడు, ఆయన తల పైకెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో మరలా వంగి నేల మీద రాయిచుండే. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఆ మాట అనగానే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమనగానే మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఏమయ్యారు చెప్పండి? జారుకున్నారు. ఎవరు లేరు, ఇక అందరూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి అర్థమైంది, మేము కూడా ఎవరని చెప్పండి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యేది. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. సో అందరూ వెళ్ళిపోయారు. అందరూ అంటే ఆ చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారు వరకు ఆ రాళ్ళట్టుకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏమేమో చెప్పండి. వారు మాత్రమే కాదు, ఉదయం నుండి తెల్లవారుజాము వచ్చారు చూసారా, తెల్లవారుజామున వాక్యం వినడానికి వచ్చారు చూసారా, వారు కూడా ఏమయ్యారు చెప్పండి? అందరితో పాటు వారు పారిపోయారు, వారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ పాపాత్మురాలు కూడా, ఈ వ్యభిచారం పట్టబడిన స్త్రీ కూడా వారితో పాటు ఏం చేయొచ్చు? ఆమె కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె అందరితో పాటు వెళ్ళిపోలే, ఆమె అక్కడే ఉండిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే వారు కూడా అక్కడ ఉండాలి, కానీ అక్కడ వారు ఉండడానికి ఇష్టపడలేదు. వారందరూ ఏమయ్యారు చెప్పండి? వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు తప్పుని వారు ఒప్పుకోవడానికి వారికి ఇష్టం లేదు కనుక ఎవరు మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరులే అనుకున్నట్టు వారు వెళ్ళిపోయారు. సో యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు,
నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని ఆమెతో చెప్పాను. ఇందులో మనం ఆల్రెడీ ఒక మర్మం మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. తప్పక పాపం వలన శిక్ష ఉందా లేదా? బైబిల్ సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం.